హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన యొక్క వీడియోలో పాంథేరా టైగ్రిస్ అనే శాస్త్రీయ నామం కలిగి పెలిడే జాతికి చెందినటువంటి రెండవ ఆసియా ఖండపు పిల్లి జాతి అయిన పులి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. పులి మన యొక్క భారతదేశ జాతీయ జంతువు. పులులు పిల్లి జాతిలోనే అతిపెద్దవి. ఇవి ఆసియాకు చెందిన అగ్ర వేటగాళ్ళు. ఇవి ఒంటరిగా వేటాడడానికి ఇష్టపడతాయి. ప్రతి పులి చారల నమూనా మనుషుల వేలిముద్రల్లాగే ప్రత్యేకంగా ఉంటుంది. భారతదేశ జాతీయ జంతువు అయిన బెంగాల్ టైగర్ అడవుల పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. పులుల గుంపును అంబుష్ అని అంటారు లేదా స్ట్రిక్ అని అంటారు. పులుల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అతిపెద్ద పిల్లులు. పులులు పిల్లి జాతిలో అతిపెద్దది. మగ పులులు 10 అడుగుల పొడవు, సుమారు 300 కిలోల బరువు వరకు ఉంటాయి. ప్రత్యేక చారలు. పులుల వంటిపై ఉన్న చారలు చర్మంపై కూడా ఉంటాయి. ప్రతి పులికి ఉండే చారల నమూనా వేరొక పులితో పోలి ఉండదు. మంచి ఈతగాళ్ళు. ఇతర పిల్లుల్లా కాకుండా పులులకు నీరంటే చాలా ఇష్టం. ఇవి చాలా బాగా ఈదగలవు మరియు నీటిలో వేటాడగలవు. ఒంటరి జీవులు. పులులు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా తల్లి పులులు తమ పిల్లలతో మాత్రమే ఉంటాయి. పిల్లలు 2 ఏళ్ల తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి. గర్జన. పులుల గర్జన సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. వేట శైలి. ఇవి రాత్రి సమయంలో వేటాడడానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా జింకలు, అడవి పందులను వేటాడుతాయి. అంతరించిపోతున్నటువంటి జాతి. వేట నివాస స్థలాలు కోల్పోవడం వల్ల పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ప్రస్తుతము ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. పులులు ముఖ్యంగా వాటి యొక్క సంతానోత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా గర్భధారణ జరుపుకొని 2 నుండి 4 పిల్లలకు జన్మనిస్తాయి. కొన్ని పులులు 5 నుంచి 7 పిల్లలను కూడా జన్మనిస్తాయని కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి. పులి గర్భధారణ కాలం సుమారు 100 నుంచి 103 రోజులు. పులి పిల్లలను కబ్ అని అంటారు. ముఖ్యంగా పులి మన యొక్క జాతీయ జంతువు కాబట్టి మనము మన యొక్క భారతదేశ వారసత్వ సంపదగా వీటిని మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. అందుకని వాటికి కూడా అభయారణ్యాలు, జూ పార్కులో స్వతంత్రంగా జీవించే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.